మన పాఠ్యభాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చుతున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశంలోకి తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం నక్కమని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొంటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం నక్కమని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయురు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నక్కమని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొంటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? తానును తమ కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన్ని అడిగిను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొన్ను. నేనిచ్చు నీళ్లు త్రాగు వెడెప్పుడును దప్పిగొండు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక.